హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో నేను మీతో ఇదే విషయం చెప్తున్నానండి, కానీ ఇక్కడ వాయిస్ చిన్నగా వచ్చిందనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇక్కడైతే నేను ఇప్పుడు కిందికి వెళ్తున్నానండి, మా పూల చెట్లలోకి. చూసారు కదా, వర్షం అయితే పడిందండి. ఇప్పుడు టైం అయితే 11:30 అలా అవుతుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్గా వర్షం పడింది. ఇప్పుడు కాస్త వర్షం తగ్గేసరికి నేనైతే ఇలా మా పూల చెట్లలోకి వచ్చేసాను. ఇక్కడైతే గోంగూర అండి, నేనైతే గోంగూర తెంపుకుందామనేసి కిందికి వచ్చానండి. ఇక్కడ ఈ గోంగూర చెట్లు అయితే ఈ మధ్య పెట్టానండి, అంటే 1 మంత్ అలా అవుతుందండి. అప్పటికి కొంచెం ఎండలు ఉన్నాయి, ఎండలో పెట్టాను. కాకపోతే నాటుకుంటాయో చనిపోతాయో అనుకున్నాను, కానీ చక్కగా ఎగిరొచ్చాయండి. ఇవి చెట్లు అంటే ఏమీ లేదండి, మనము మార్కెట్లో తీసుకొచ్చుకుంటాం కదా గోంగూర, అవి వాటికి కాడలు ఉంటాయి కదా అండి, వాటిని ఊరికే పడేయకుండా ఇలా మనము భూమిలో నాటామంటే మళ్ళీ వాటికి కొత్తగా చక్కగా ఎగిరొస్తుందండి. మనకి చక్కగా ఇంట్లోనే మనకి గోంగూర ఉంటుందన్నమాట. చక్కగా చెట్లు అయితే నాటుకొని ఇక్కడ మాకైతే గోంగూర అయితే వచ్చిందండి. చూసారు కదా, ఈ మాత్రం అయితే వచ్చిందండి. చాలా ఫ్రెష్గా ఉందండి. మనము ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి వీటికి పెద్దగా మందులు లాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా న్యాచురల్గా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఈ గోంగూరతో గోంగూర పప్పు చేశానండి. గోంగూర చట్నీ చేద్దాం అనుకున్నాను, కొంచెమే కాబట్టి సరిపోదనేసి నేనైతే గోంగూర పప్పు చేశానండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ ఫుల్ వర్షం పడిందండి. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి నేను పూల చెట్లలోకి వచ్చాను. మార్నింగ్ వచ్చేసి తెంపుదాం అనుకున్నానండి గోంగూర అంతా కూడా, కానీ వర్షం పడినప్పుడు వస్తే ఏమైనా పురుగులు లాంటివి ఉంటాయనేసి రాకుండా ఇప్పుడు వచ్చానండి. ఇక్కడైతే నేను గోంగూర తెంపేసుకున్నాను. మళ్ళీ కొంచెం వర్షం స్టార్ట్ అయిపోయిందండి. నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మా పాప స్కూల్కి వెళ్ళిపోయాక మా వారు బయలుదేరాక నేనైతే నా పనులాంటివన్నీ స్టార్ట్ చేసుకున్నానన్నమాట. ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా గోంగూర పప్పు అయితే చేస్తానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను టిఫిన్ అదంతా కూడా చేశానండి. బయట మాత్రం చాలా వర్షం పడుతుందండి. ఇంతకుముందే కొంచెం తగ్గిపోయింది అనుకున్నానా, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. దాదాపుగా ఒక 1 వీక్ నుండి ఫుల్ వర్షాలు పడుతున్నాయండి. తెలంగాణ మాత్రం మునిగిపోతుందండి చాలా వర్షాలతోటి. ఇక్కడ మాకైతే చాలా వర్షాలు పడుతున్నాయండి. మా కొమరమేం డిస్ట్రిక్ట్లో మాత్రం అసలు చెప్పలేనంత వర్షాలు అయితే పడుతున్నాయండి. నైట్ అంతా పడుతున్నాయి, డే అంతా పడుతున్నాయండి. ఏంటోనండి, ఇలా వర్షాలు ఎక్కువ పడిన ప్రాబ్లమే, రైతులకి తక్కువ పడిన ప్రాబ్లమే కదా అండి. ఇక్కడైతే వెదర్ చూసారు కదా ఎలా ఉందో. ఇది మధ్యాహ్నం టైం అండి. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ మాకు ఇంటి ముందు చూసారా టెంపుల్ ఉందండి, చాలా బాగుంటుందన్నమాట టెంపుల్. అక్కడ మార్నింగ్ అయితే మాకు చక్కగా పాటలు అవన్నీ వినిపిస్తాయండి. రోజు దేవుని దర్శనంకి వెళ్ళే వాళ్ళు గంట శబ్దం ఇవన్నీ చక్కగా వినబడతాయి అన్నమాట. ఇక్కడైతే నేను ఇందాక గోంగూర అంతా తీసుకొచ్చాను కదా, ఈ మధ్య పూల చెట్లలో కలుపు మొక్కలు తీసేసానండి. మళ్ళీ చూసారా ఎంతలాగా ఎగిరొచ్చాయో అన్నీ కూడా. మళ్ళీ ఒకరోజు అదంతా కూడా నీట్గా చేయాలండి పూల చెట్లలో. ఇక్కడ మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. డైలీ అయితే నేను గడప చక్కగా కడిగేసి ముగ్గులు పెట్టేసుకోవడం ఇదంతా డైలీ ఉండే పనేనండి నాకు. మార్నింగ్ టైం ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఇదంతా కూడా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేశానండి. నేను కూడా ఇందాకే టిఫిన్ కూడా చేశాను. ఈరోజు మార్నింగ్ ఏంటంటే సాంబార్ చేశానండి. చాలా రోజులు అవుతుంది ఈ మధ్య సాంబార్ చేయక అనేసి సాంబార్ చేశాను. అందులోకి ఈరోజు ఇడ్లీ పెట్టానండి. మా వారికి మా పాప వాళ్ళిద్దరి కోసం ఇడ్లీ పెట్టించాను. నేను మాత్రం దోశ వేసుకొని తిన్నానండి. ఇక్కడ టమాటా చట్నీ ఉంది, అలాగే పల్లి చట్నీ ఉందండి. పల్లి చట్నీ కొద్దిగానే ఉందన్నమాట. ఇక్కడైతే మా పాప లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేశానండి. నాకు మార్నింగ్ టైము వంట పని అంటూ ఏమీ ఉండదండి, మార్నింగే కంప్లీట్ చేస్తాను. టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఎట్లాగో లంచ్ చేయాలి కదా పాప కోసం, అలాగే లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తానండి. మా వారైతే మార్నింగ్ చూసారా కరివేపాకు తీసుకొచ్చారండి, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మా ఇంటి ముందే ఉంటారండి మా అక్క వాళ్ళు ఇంట్లో నుండి కరివేపాకు అయితే తీసుకొచ్చారు. సింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి. గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి.
ఇంకా నేను ఇందాకే దోశ వేసుకొని తినేసాను. నాకు సాంబార్లో కూడా నచ్చుతుందండి దోశ మాత్రం. ఇడ్లీకే కాకుండా వడాకే కాకుండా దోశతో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఎప్పుడైనా మీరు. ఇంక ఎక్కడవన్నీ అక్కడ సర్దుకుంటున్నానండి. ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ కూడా నీట్గా తోమేసుకోవాలి కాబట్టి ఇంకా సింక్లో గిన్నెలన్నీ వేసుకుంటున్నాను. మనకి ఇంకా బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఇంకా ఎంతసేపు కిచెన్లో ఉన్నా ఏమనిపించదండి. ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కూడా నీట్గా రుబ్బేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్లో మనము చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి దాదాపుగా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. నేను అన్ని కర్రీస్లో ఏమి యూజ్ చేయను, కానీ కొన్ని వాటిలో అయితే యూజ్ చేస్తాను. కాబట్టి నాకు ఇంట్లో ఎప్పుడూ కరివేపాకు ఉంటుందండి. అయినా మా ఇంటి ముందే కాబట్టి ఇంకా అంత ఎక్కువగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఇలా వర్షం పడినప్పుడు మా పాప అయినా మా వారి ఇంట్లో లేనప్పుడు ఇంకా నేను వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఆ పని లేకుండా నేనైతే ఇంట్లోనే స్టోర్ ఉంచుకుంటానన్నమాట. మనకి కావలసినప్పుడు హడావుడిగా పరిగెత్తకుండా ఇలా ఇంట్లో కొద్దిగా కరివేపాకు ఉంచుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. మార్నింగ్ ఏంటంటే టీ పొంగిందండి. ఈరోజు నేను అసలు పనిలో హడావుడి అయిపోయి చూసుకోలేదండి. అంటే మరీ ఎక్కువగా ఏమంతా స్టవ్ పాడవ్వలేదు, కానీ కొంచెం పొంగిపోయిందన్నమాట. అదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ముందు కొంచెం లిక్విడ్తో స్ప్రే చేసామనుకోండి, అది చక్కగా నానిపోతుంది. మనం ఆ తర్వాత స్క్రబ్బర్తో నీట్గా రఫ్ చేసామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇదంతా కూడా ఈవినింగ్ టైం అండి. నేను ఇంకా ఇక్కడైతే ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 4 అవుతుందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మా పాప స్కూల్ నుండి వచ్చేస్తుంది. తను వచ్చేసరికి ఇంకా నేనైతే ఇక్కడ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు పూజ అయితే మా వారు చేశారండి. మార్నింగ్ టైం మా వారే చేశారు. సో ఇంకా మనకి రొటీన్గా లేడీస్కి ఉండే వర్క్స్ ఇవే కదండి, డైలీ ఉంటాయి మనకి ఇవి. మనకి ఎంత బోర్ కొట్టినా ఎలా ఉన్నా ఈ పనులు మాత్రం అస్సలు తప్పవండి. మనం చాలా అలవాటు పడిపోయి ఉంటాం కదా ఈ పనులన్నీ చేయడానికి. సో ఇంక ఇక్కడైతే డైనింగ్ రూమ్ కూడా ఊడ్చేస్తున్నాను. బెడ్రూమ్స్ అవన్నీ ఏమీ ఊడవడం లేదండి. నేను ఎక్కువ శాతంగా అయితే ఈవినింగ్ టైంలో బెడ్రూమ్స్ ఏమీ ఊడవను. ఎట్లాగో మార్నింగ్ ఊడుస్తాను కాబట్టి ఇంకా అందులోకి ఎక్కువగా ఏం వెళ్ళం కాబట్టి నీట్గానే ఉంటాయి రూమ్స్ అన్నీ. ఇంకా మనకి హాలు, డైనింగ్ ఇవి ఎక్కువగా డే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇవైతే ఊడ్చేస్తానండి. ఇంకా పూజ రూమ్కి వచ్చేసి అయితే పూజ రూమ్ డైలీ మార్నింగేనండి, ఈవినింగ్ టైం అయితే ఏమీ ఉండదు. ఇంకా మార్నింగ్ ఊడవడం, పూజ రూమ్ ఒకటి తుడిచేసుకోవడం సరిపోతుంది. అలాగే పూజ రూమ్లో మాత్రం చీపురు లాంటివి ఏమీ యూజ్ చేయమండి. ఒక క్లాత్తో కానివ్వండి, ఏదైనా చిన్న బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తోటే నేను పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఈరోజు మా వారే క్లీన్ చేసి ఇంకా మా వారే పూజ అంతా చేశారన్నమాట. తను ఏంటంటే ఒక చిన్న క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తోనే తుడిచేస్తారన్నమాట. ఇంక ఇక్కడైతే రూమ్స్ అన్నీ కూడా, కిచెన్ ఇవన్నీ కూడా నీట్గా ఊడ్చేసాను. నాకు ఈ ఊడవడం ఇదంతా పని కంప్లీట్ అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి. 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇంక ఇక్కడ సింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే స్కూల్ నుండి రాలేదు. తను వచ్చేసరికి నేను ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్నానంటే తనకి ఏమైనా స్నాక్ చేసి ఇవ్వచ్చు. సో ఇంకా ఈ మధ్య స్నాక్ కోసం పెద్దగా టెన్షన్ అయితే ఏం లేదండి. నేను ఈ మధ్య 2 డేస్ బ్యాక్ ఇంట్లో పిండి వంటలు చేశాను కదా, గారెలు ఉన్నాయి, అలాగే కొన్ని మురుకులు ఉన్నాయండి, కొన్ని కారపూసలు కూడా ఉన్నాయి. ఇంకా సరిపోతాయి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య స్నాక్ కోసం పెద్దగా టెన్షన్ పడే పని ఏం లేదన్నమాట. మార్నింగ్ కూడా టిఫిన్ ఒక్కో రోజు చేయాలనిపించదులేండి, టీ తాగుతూ అవి తినేస్తాం కదా. చాలామంది మన తెలంగాణ వాళ్ళు కంపల్సరీ ఇంకా టీ తాగేటప్పుడు ఏదో ఒకటి ఎక్కువగా తింటారండి. అంటే నాకు తెలిసిన మట్టికి, అంటే తెలంగాణ వాళ్ళు కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా తింటారేమో, కానీ మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ చెప్తుంటారన్నమాట, గారెలు టీ తాగుతూ తింటే బాగుంటాయి. అలాగే టీలో సకినాలు వేసుకోవడము, కారపూసలు వేసుకోవడము, అలాగే సర్వపిండితో టీ తాగడం, ఇలాంటివన్నీ మన తెలంగాణ వాళ్ళకి చాలా అలవాటు అనుకుంటా అండి. సో సేమ్ మాకు కూడా అంతేనండి. ఇంకా మేము కూడా అంతే, టీ తాగేటప్పుడు కంపల్సరీ ఏదన్నా ఒకటి కొంచెం మనకి ఘాటుగా, అంటే ఏమంటారు, స్పైసీగా ఉండేటివి ఇష్టపడతామన్నమాట. గారెలైనా అలాగే సకినాలు, మిక్చర్ లాంటివి, ఇలాంటివి ఎక్కువ తింటాం కదా అండి.
ఇంకా మా ఇంట్లో అయితే సర్వపిండి కూడా ఎక్కువ ఇష్టం అండి, టీ తాగుతూ. సోరకాయ సర్వపిండి ఇష్టం అండి, నార్మల్ది అయితే ఎక్కువ ఏం తినంలే, కానీ సోరకాయ ఉన్నప్పుడు బాగుంటుంది. ఇంక ఇక్కడైతే సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఎక్కువగా నేను ఇలాంటి స్మూత్గా ఉండే క్లాత్ తోటి నేను స్టవ్ అంతా కూడా నీట్గా తుడుస్తానండి. నేను ఒక స్టవ్కి మాత్రమే ఈ క్లాత్ యూజ్ చేస్తాను. ఇది చాలా మెత్తగా ఉంటుందండి. ఎంతలా అంటే మనకి స్టవ్ పైన గ్లాస్ కదా, మనకి దానిపైన ఎలాంటి గీతలు పడకుండా చాలా బాగుంటుందండి. సో నేను దాంతో స్టవ్ క్లీన్ చేస్తాను కాబట్టి మార్నింగ్ కొంచెం పాలు పొంగాయని చెప్పాను కదా, టీ పొంగిందని చెప్పాను కదా, దాంతో తుడిచాను. ఇంకా అదంతా కూడా నీట్గా మనం విమ్ లిక్విడ్తో బాగా స్క్రబ్ చేస్తూ దాన్ని ఉతికేసాను అన్నమాట. ఇంకా గిన్నెలు తోమేసుకోవడం ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా పాప కూడా స్కూల్ నుండి వచ్చేసింది. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఇక్కడ బోర్లింగ్ చేశాను, ఎందుకంటే అసలు బోర్ల స్టాండ్ ఖాళీ లేదండి. అందులో మార్నింగ్ కొన్ని కడిగేసాను కదా, అవి కొన్ని ఉన్నాయి. అలాగే ముందు రోజు ఈవినింగ్ టైంలో తోమేసిన గిన్నెలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, అక్కడ స్టవ్ అంతా తుడిచేసి ఇంకా బర్నర్ కూడా కడిగేసానండి. ఇంక ఇక్కడ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇవైతే ముందు రోజు క్లీన్ చేసుకున్న గిన్నెలండి, ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇవన్నీ కబోర్డ్లో సర్దాక మళ్ళీ ఆ గిన్నెలన్నీ కూడా ఇందులో వేసి పెడతాను. ఇంకా డే అంతా కూడా మనకి గాలికి చక్కగా ఆరిపోతాయండి. మనకి ఇంకా అంటే నీట్గా ఉంటుందన్నమాట, పొడి పొడిగా ఉంటాయి గిన్నెలు. మనకి అలా పచ్చిగా ఉన్నాయంటే స్మెల్ వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే అందులోనే వేసి పెడతానన్నమాట. బయట పెడతాను కాసేపు గాలికి, కానీ ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పురుగులు వస్తాయని నేను బయట అయితే పెట్టడం లేదు, ఇంట్లోనే ఉంచేస్తున్నాను. డైనింగ్ రూమ్లో పెడతానండి, ఎందుకంటే డైనింగ్ రూమ్లో ఇప్పుడు ఒక్కోసారి ఫ్యాన్ వేస్తాం కదా తినేటప్పుడు, అలా ఇంకా ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి అనేసి ఇంకా పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే నేను టీవీ చూసుకుంటూ పనులు చేసుకుంటున్నానండి. ఇంకా మా వారు ఏంటంటే ఇందాక ఐరన్ బట్టలన్నీ తీసుకొచ్చారండి, ఐరన్ చేసిన ఉంటాయి కదా అవి తీసుకొచ్చాడన్నమాట. నేను ఆ బట్టలన్నీ కూడా కబోర్డ్లో సర్దేశాను. మనకి ఐరన్ చేసిన బట్టలు వెంటనే సర్దుకుంటేనే నీట్గా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.